వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈస్ కృష్ణ తేజ. ఈరోజు ఆర్మ్ అనే మూవీ అండ్ టొవినో థామస్ 50th మూవీగా గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఇది తెలుగులో డబ్ అయింది అండ్ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ అయ్యింది. అండ్ టొవినో థామస్ మనకు నేనైతే చాలా మూవీస్ చూశాను. ఇప్పుడు ఈ మూవీ అయితే మాత్రం మంచి ఒక కమర్షియల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ మంచి ఆర్ఆర్, మంచి కెమెరా వర్క్, మంచి బడ్జెట్తో చేసిన మూవీయే ఇది. అండ్ దీనిలో కీర్తి శెట్టి హీరోయిన్గా అండ్ ఐశ్వర్య రాయ్ కూడా ఒక ప్రామినెంట్ రోల్ అయితే చేసింది. బషీర్ జోసెఫ్ అండ్ జయ జయ జానకి నుంచి మనందరికీ కనెక్ట్ ఉన్న యాక్టరే, హీరోనే. అండ్ ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే తను చేశాడు. అలాగే ఉత్తమ్ హరీష్, తర్వాత ఇతను జితిన్ లాల్ డైరెక్షన్ ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి టొవినో థామస్ ఒక 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న 3 క్యారెక్టర్స్, 3 జనరేషన్స్ క్యారెక్టర్స్ను తను పోర్ట్రేట్ చేయడము, దాని గురించి కూడా ఆ బాడీ గురించి కావచ్చు, ఆ ఫైటింగ్స్ గురించి కావచ్చు, యాక్షన్ గురించి కావచ్చు, తన ఎమోషనల్ అండ్ లవ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ తన గెటప్సే డిఫరెంట్గా ఎందుకంటే పీరియాడిక్ గెటప్ ఒకటి, తర్వాత మిడ్ గెటప్ ఒకటి, ఒక దొంగగా, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పర్సన్గా ఇట్లా 3 క్యారెక్టర్స్ని అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇందులో ఒక దీపము గురించి, ఎందుకంటే ఒక అంతరాళం నుంచి భూమి మీద ఒక ఉల్క పడినప్పుడు దాని నుంచి ఒక దీపం తయారు చేస్తారు రాచరికం టైంలో. అక్కడ తన ప్లేస్ నుంచి వాళ్ళు రాజులైతే అది తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. కానీ ఒకానొక స్టేజ్లో ఈ క్రితిన్ అనే అతను, అంటే మన టొవినోనే దీపం గురించి రాజుతో గిఫ్ట్గా ఇమ్మంటే రాజు ఒకటైతే చేస్తాడు. తను ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ దీపం గురించి ఈ స్టోరీ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లో నేరేషన్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మంచి గ్రిప్పింగ్గా ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయని ఒక పాయింట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మూవీ మాత్రం టూ గుడ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గుడ్.